ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కాబోయే మొగుడు పెళ్ళాలు అన్నట్టు కనిపిస్తుంది. అదే నిజమైతే ఎంత బాగుంటుంది. పరమేశ్వర, నా కూతురికి వెంకీని భర్తగా చేయి స్వామి. ఏంది నాయనా, ఏం మాట్లాడవే? అమ్మా అఖిల, గుళ్ళో ఇలా మనకి మనమే అరుచుకొని పరువు తీసుకోవడం మంచిది కాదు. ఇదిగో ముందు పని కానిద్దాం. పద్దు, అఖండ దీపం ఎట్టాగో పెట్టేసినావు కదా, ఇంగ పోయి ప్రదక్షిణాలు చేసిరా. పూజకి టైం అవుతా ఉండాది. అలాగే పెద్దమ్మా. నువ్వాగు. ప్రదక్షిణాలు అది చేస్తదిలే కాని పూజ కాడ చాలా పనులున్నాయి, పోయి నువ్వు చూసుకో అవి. బావుగారు, ఇంతకీ మినిస్టర్ ఎక్కడా? ఎప్పుడెప్పుడు పద్దు మెళ్ళో తాలి కడదామా అని గోతిక నక్కలాగా నీ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నాడు. అదిగో. పదండ్రా. నేను అర్చన టికెట్లు తీసుకుని వస్తాను. ఈలోగా మీరు ప్రదక్షిణాలు చేయండి. అలాగే అన్నయ్య. అమ్మా విద్య, నీకు మంచి భర్త రావాలని, త్వరగా నీకు పెళ్లి జరగాలని ఆ పరమేశ్వరుణ్ణి వేడుకుంటూ ప్రదక్షిణలు చెయ్యి. అమ్మా, మన పద్దుని ఎవరో నోరు మూసి బలవంతంగా తీసుకువెళ్ళిపోతున్నారు. కిడ్నాప్ చేస్తున్నట్టున్నారమ్మా. పద పద రా. మీరా, మర్యాదగా నన్ను వెళ్ళనివ్వండి, లేదంటే అరిచి గోలు చేస్తాను. అవతల మా వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తున్నారు. నిన్నెప్పుడెప్పుడు నా పెళ్ళంగా చేసుకోవాలా అని వెయిట్ చేస్తున్నా. ఇదిగో. ఇది నీ మెళ్ళో కట్టి ఈవేళ నిన్ను నా సొంతం చేసుకోవాలనే వచ్చా. మీకు బుద్ధి లేదా? మాటలతో చెప్తే వినేలా లేరు. తాతయ్య, తాతయ్య. హలో, అరిచే చోటు ఇది కాదు, అది వేరే ఉంది. రాయ్. అయ్యా. పట్టుకోండి. అలాగే అయ్యా. సుకుమారంగా పట్టుకోండిరా. అది నా కాబోయే పెళ్ళం, మీకు అమ్మగారు. పట్టుకోండి. వదలండి, నన్ను వదలండి, వదలండి. పద్దు, ప్లీజ్ నాకు కొంచెం కోఆపరేట్ చేయి. అమ్మా, ప్లీజ్
ప్లీజ్ కాదనుకో, నువ్వు నాకు కావాలి, ప్లీజ్ అండి, నన్ను వదలండి. నువ్వు నాకు కావాలి. అమ్మా ప్లీజ్ అండి, మీకు దండం పెడతాను, వదిలేండి, వదలండి. చచ్చాన్రా దేవుడా. పదు రా. జనాలు చూస్తే పరుగు పోతుందిరా, ముందు నన్ను తీసుకెళ్ళండి రా. రండయ్యా. బావగారు, మినిస్టర్ గారికి ఏదో అయినట్టుండది. పదండి. అవునమ్మా, పద చూద్దాం. అయ్యో మినిస్టర్ గారు, ఏమైనదండి? నా తల బద్దలు కొట్టేశారండి. పొద్దు మెళ్ళలో తాళి కట్టే సమయానికి ఎవరో తల పగల కొట్టేశారండి. మిమ్మల్ని ఎవరండి కొట్టింది? తెలీదండి బాబు, నేను ఎప్పుడు చూడలేదు. రే పిచ్చిన కార్యకర్తల్లారా, చూస్తారేంట్రా, పక్కకు తీసుకెళ్ళండి. ఇలా జనం కళ్ళల్లో పడితే రేపు డిపాజిట్లు కూడా రాకుండా పోతాయి. బావగారు, మినిస్టర్ గారిని కొట్టి పద్దుని ఎవరు తీసుకెళ్లినారో చూద్దాం, పదండి. పదమ్మా. అమ్మ పొద్దు, ఎవరమ్మా నీచుడు? నీ మెళ్ళో తాళి కట్టడానికి చూడడం ఏంటమ్మా? ఆ రోజు నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకున్న మినిస్టర్ అండి. వెంకీ గారు ఆ రోజు పెళ్లి అవ్వకుండా చేశారని ఇవాళ ఇలా బలవంతంగా నా మెళ్ళో తాళి కట్టాలని చూశారు. దేవతలాగా మీరు రాకపోయింటే ఈ రోజు నా జీవితం అతని చేతుల్లో బలైపోయిండేది. ఆ తర్వాత నాకు చావు తప్ప మరో మార్గం ఉండేది కాదు. అమ్మా పొద్దు, ఏంటమ్మా మాటలు? పద్దు, అయినా ఆ మినిస్టర్కి ఎంత ధైర్యం! గుళ్ళో ఇలా రాక్షసులా ప్రవర్తించడం ఏంటి? అలాంటి వాణ్ణి ఊరికే విడిచిపెట్టకూడదు. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి సరైన శిక్ష వేయించాలి వెధవకి. ఇదంతా మీ ఇంట్లో వాళ్ళకు తెలిస్తే చాలా బాధపడతారమ్మా. అవునండి, అమ్మ తాతయ్య తట్టుకోలేరు. సరేనమ్మా, అమ్మ వాళ్ళు కంగారు పడుతుంటారేమో. నువ్వెళ్ళు, మనం తర్వాత మళ్ళీ కలుద్దాం. సరేనండి. పద విద్య, పద. ఆగో, ఆగో.